ఇప్పుడు దాంట్లోనే డ్రీమ్ కాస్టింగ్ ఏజెన్సీ నుంచి ఎంతమందికి ఆపర్చునిటీ ఇప్పించారు కిరణ్ కుమార్ గారు? చాలా వందల మంది ఉంటారండి. నేను స్టార్టింగ్ నుండి చూసుకుంటే చాలా మంది, నాకు చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే కొత్త టాలెంట్ని పుష్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అది. ఓకే. ఎందుకంటే నేను పర్సనల్గా కూడా ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను సినిమా చూసినప్పుడు, సినిమాలు కానీ వెబ్ సిరీస్ ఏదైనా చూసినప్పుడు కొత్త పర్సన్ కనబడి మంచిగా పర్ఫామ్ చేస్తే నాకు అక్కడ ఫ్రెష్నెస్ కనబడుద్ది. మీకు ఒక సినిమాకి ఫ్రెష్నెస్ కనబడాలి అంటే యాక్టర్స్ కొత్త అయి ఉంటే మీకు అది బాగా బాగా అవుతుంది. అది నేను నమ్ముతాను. సో అందుకే చాలామంది ఎందుకంటే కొత్తలతో ఎక్స్పెరిమెంట్ చేయడాలు అది చేస్తూ ఉంటారు. ఫ్రెష్నెస్ బాగా ఇస్తుంది. సో నేను కూడా ఏంటంటే సాధ్యమైనది పుష్కలంగా ఉందండి టాలెంట్, వీళ్ళకి వాడుకొని చేతకాక కానీ, సారీ టు యూజ్ దిస్, పుష్కలంగా ఉంది ఫ్రెష్ టాలెంట్. ఓకే. ఓపిక లేక వాడుకునే ఎంత ఓపిక లేక, టైం లేక అనొచ్చు. సో బట్ చాలా ఉంది. సో నేను ఆ విషయంలో మొదటి నుండి ఫ్రమ్ ద బిగినింగ్ కొత్త వాళ్ళని పుష్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా. వాళ్ళని ఎస్టాబ్లిష్ అన్నా కూడా నేనంటే ఎందుకండి ఎస్టాబ్లిష్డ్, ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు కదా వీళ్ళకి ఇద్దాంలేండి అని అన్నట్టుగా ట్రై చేస్తాను. నా తరఫున అంతే, నేను నా ఎఫర్ట్స్ నేను పెడతాను. చాలా మంది, వందల మంది ఉంటారండి. 5 years అండి. 5 years 2019 జూన్ నుండి జూలై. సో 5 years అయిపోయింది అది. చాలా మంది ఇప్పుడు కొందరిని ఫారిన్ కూడా పంపించాను నేను యాక్చువల్గా. ఫారిన్ కూడా పంపించాను. ముంబై, ఢిల్లీ అయితే రెగ్యులర్గా వెళ్తుంటారు. ఇప్పుడు రీసెంట్గా నేను ఒకటి నిప్పో బ్యాటరీ యాడ్ ఒకటి క్యాస్టింగ్ చేశాం. నాగరాణి రెడ్డి గారని, తను ఏంటంటే అది పాన్ ఇండియా యాడ్ ఫిల్మ్ అది. మొత్తం తను ఎంత ఎగ్జైట్ అయినారంటే, మంచిగా ముంబై వెళ్ళారు, షూటింగ్ చేసుకొని వచ్చారు. షూటింగ్ వీడియో రిలీజ్ అయితే ఇండియా మొత్తం వీడియో నిప్పో యాడ్. అందులో ఒక సౌత్ ఇండియన్ లేడీ క్యారెక్టర్ అనబడుతుంది. హోర్డింగ్స్ పైన కూడా ఆవిడ కనిపించారు. హోర్డింగ్స్ కనబడితే ఆవిడ ఎంత ఎగ్జైట్ అయిపోయి మొత్తం నైట్ అంతా వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళిపోయి ఎక్కడ కనబడితే అక్కడ ఫోటోలు తీసుకొని వచ్చి షేర్ చేసింది. సో నాకు కూడా చాలా అనిపించింది. ఇంకొకటి థమ్స్అప్ అల్ట్రాటెక్ సిమెంట్ ఒకటి చేసాం. అల్ట్రాటెక్ సిమెంట్లో ఒక పాపని, వర్ష అని ఒక పాప ఉంటుంది. ఆ పాపని కూడా షారుఖ్ ఖాన్ కాంబినేషన్లో అది యాక్చువల్గా. చాలా ఎక్సైట్ అయిపోయారు వాళ్ళు యాక్చువల్గా. అటు వాళ్ళని కూడా పాప అది ఇంకా థమ్స్అప్ యాడ్ షారుఖ్ ఖాన్ కాంబినేషన్లో వేరే వాళ్ళకి. మొన్న రీసెంట్గా క్రెడ్ అని ఒక యాడ్ చేసాం. క్రెడ్ యాప్ వాళ్ళది. అది కూడా డేవిడ్ వార్నర్ కాంబినేషన్లో ఒక యాక్టర్ నాకు ఇట్లనే వేరే షూటింగ్లో పరిచయం అయినారు. యాక్టర్ పరిచయం అయితే తన ప్రొఫైల్ షేర్ చేయడము, లక్కీ ఏదైనా టైమ్స్ అలా కలిసి వస్తాయండి. ఆయన నేను ఈ యాడ్ రిక్వైర్మెంట్ రావడానికి 1 week ముందు పుష్ప షూటింగ్లో కలిశాడు ఆయన. కలిసిన తర్వాత ఆయన ప్రొఫైల్ షేర్ చేయడం, 1 week తర్వాత నాకు ఈ క్రెడ్ యాడ్ రిక్వైర్మెంట్ రావడం, ఈయన ప్రొఫైల్ పంపడం, వాళ్ళు ఓకే చేయడము, ఢిల్లీకి వెళ్ళడం, షూటింగ్ చేసుకుని రావడం. షూటింగ్ మొత్తం వీడియో రిలీజ్ అయిపోయింది. స్టార్టింగ్లో భయంకరంగా కనబడతాడు యాక్చువల్గా. సో ఆయన కూడా చాలా ఎక్సైటెడ్. వీళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ బెస్ట్ అనుకోవచ్చు యాక్చువల్గా చెప్పాలండి. ఇప్పటివరకు చేసిన ఇప్పటివరకు వాళ్ళ దేశంలో బెస్ట్, ఇది బెస్ట్ యాక్చువల్గా వాళ్ళకి. సో ఇట్లా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. నేను ఇంకోటి మేము రెడ్ లేబుల్, ఇంకోటి ఏదో రెడ్ లేబుల్ టీ చేసాము. అందులో కళ్యాణి నటరాజన్ గారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్చువల్గా. సో వాళ్ళని అట్లా ఇట్లా జరుగుతుంది, నడుస్తూ ఉన్నాయి. సినిమా వాళ్ళని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని పరిచయం చేసిన వాళ్ళు సార్? పరిచయం చేసినట్టు ఏం లేదు. వాళ్ళు నేను కొత్త పరిచయం చేసింది, వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళకి మనం ఇప్పించాము. ఇప్పుడు చాలా మంది ఉన్నారు అందులో. అంటే ఇక వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పేరు తెలిసినా కూడా ఇంకా వాళ్ళు కంప్లీట్గా లైమ్ లైట్కి వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. కంప్లీట్ లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత ఉన్నారు, వాళ్ళకి ఒక ఛాన్స్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు నెక్స్ట్ అంటే మీ దాంట్లో మీ ప్రాసెస్ నుంచి వెళ్ళేటప్పుడు మీరేమి వాళ్ళ నుంచి అంటే మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు సార్? ఇది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లా కానీ లేకపోతే మనీ పే చేయాలి కానీ అట్లా ఏం లేదా ఇప్పటిదాకా? అదే ఇప్పుడు కొందరు నాకు ప్రొడక్షన్ నుండి లేకపోతే మాత్రం ఐ డోంట్ ఎక్స్పెక్ట్. అది అలాగే ప్రొడక్షన్ నుండి ఇప్పుడు ఏంటంటే వీఆర్ ఛార్జింగ్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ కాబట్టి ఇది ఏంటంటే దీన్ని యాక్చువల్గా మనం సాధ్యమైనంత మటుకు దీనికి అడిగేయచ్చు. ఇదంతా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇది మా రెమ్యునరేషన్లో అది కొంచెం కాంట్రవర్సీ కూడా ఏం కాదు జనరల్గా. అంటే జనరల్గా ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ కోసం ఇది. నేను ఒకవేళ ప్రొడక్షన్ నుండి లేకపోతే నేను ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి అదే అంటాను, రెమ్యునరేషన్లో తీసుకుని. లేదంటే రెమ్యునరేషన్ అని కూడా కాదు, నేనేం చేస్తానంటే నేను ప్రొడక్షన్ నుండి ప్రొడక్షన్ నుండి పేమెంట్ నేను తీసుకొని నేను ఆర్టిస్టులకు నా దగ్గరికి వెళ్ళి పేమెంట్ వెళ్తాను. నా దగ్గరికి వెళ్ళి పేమెంట్ ఇప్పుడు యాడ్ ఫిల్మ్స్ అన్నీ అలాగే అవుతాయి. నాకు ప్రొడక్షన్ నుండి నేను ఛార్జ్ చేస్తాను, నేను ఆర్టిస్టులకు ఏం తీయనో నేను